Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. మూతా రోహిత్ డీసీసీ ప్రెసిడెంట్ ఆఫ్ ఖైరతాబాద్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు కేసీఆర్ రాబోతున్నాడు అసెంబ్లీకి, ఎట్లాంటి చర్చ జరుగుతుంది అనేది పెద్ద ఎత్తున అందరూ ఎదురు చూసిరు. కానీ ఆయన కేవలం 10 నిమిషాలే ఉండిపోయిండు అనేది కూడా ఇంకొకటి ఒక చర్చ అయితే నడుస్తుంది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ వస్తారు భయపడ్డారా కాంగ్రెస్ వాళ్ళు? ఎవరికి ఎందుకు భయపడతారండి? ఆ కేసీఆర్ని ఎదుర్కొనే కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తున్నారు అంటే మేము అనుకున్నాం, సరే ఈ రోజన్నా అర్థవంతమైన చర్చ జరుగుతుంది, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈ రోజన్నా వారి పాత్రని సక్రమంగా నిర్వహిస్తారు అని చెప్పేసి అనుకున్నాము. కానీ దురదృష్టవశాత్తు ఆయన 10 నిమిషాలే పట్టుమని 10 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండకపోవడం దురదృష్టకరము. ఆయన అసెంబ్లీని అగౌరవపరచడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను అగౌరవపరుస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్రనిచ్చారు. మరి ఆ పాత్రని ఏమాత్రం కూడా గత 2 సంవత్సరాల నుంచి మరి నిర్వహించకుండా ప్రజా తీర్పును అపహాస్యం చేయడం అనేది ఈ ప్రజలన్నీ గమనిస్తున్నారు. వారికి ఇదే విధంగా చేసుకుంటా పోతే ఏదైతే ప్రతిపక్షంలో స్థానం ఇచ్చారో అది పర్మనెంట్ గా ప్రతిపక్షంలోనే ఉంటారని చెప్పి రా అన్నారు, వచ్చిండ్రు. మొన్న కూడా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడితే మీరు ఎదురు దాడి చేసిండ్రు. ఈ రోజు అసెంబ్లీకి రా అంటే వచ్చిండ్రు. అసలు అన్ని తప్పు పడతారు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు? అంటే అసెంబ్లీకి వచ్చి సభలో పార్టిసిపేట్ చేయకుండా, చర్చలో పార్టిసిపేట్ చేయకుండా పోతే మరి ఏ విధంగా వచ్చినట్టండి? మీరు సమాధానం చెప్పాలి. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, ప్రజలు కూడా అనుకున్నారు, సరే ఆయన బయట ఏదో అడ్డం పొడుగు మాట్లాడుతున్నాడు, గౌరవ ముఖ్యమంత్రి గారు హుందాగా చెప్పిండ్రు, బయట మాట్లాడటం కాదు నాయన, మీరు సభకి రండి మనం చర్చ పెడదామని చెప్పిండ్రు. మరి మీరు సభకు వచ్చి 2 నిమిషాలు వెళ్ళిపోతే మీకు దమ్ము లేనట్ట, ఎవరికి దమ్ము లేనట్టు ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ రోజు ఆ చర్చలో పాల్గొనే దమ్ము మీకు లేకనే మీరు ముఖం చాటేసారు, 10 నిమిషాల్లో వెళ్ళిపోయినారు. కాబట్టి మీకు బయట విమర్శలు చేసే మరి మీకు అర్హత లేదని చెప్పి తెలియజేస్తున్నాను. తోలు తీస్తా అన్నదానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నొచ్చుకున్నారా? అందుకే మొన్న సభలో అసలు మామూలుగా కాదు, మళ్ళా తొండల లాగులు, ఈ లాంగ్వేజ్ ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం అవసరము? అట్లా మాట్లాడొచ్చా అనేది కూడా చాలా మంది అడుగుతున్నారు. లేదండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఈ భాషని పరిచయం చేసింది ఎవరండి? ఇదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎప్పుడు నోటికి వచ్చినట్టు, అంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పటికీ కూడా మీడియా సమావేశాలు పెట్టి అడ్డం పొడుగు మాటలు, నోటికి వచ్చినట్టు మాటలు, అంటే ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ మాటలు కాకుండా ఇట్లా వీధి భాష మాట్లాడిందే కేసీఆర్ గారు. అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కానీ రేవంత్ రెడ్డి గారు వారికి అర్థమయ్యే విధంగా, ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్తే వీళ్ళకి నచ్చలేదు. నోటికి వచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు మరి దుర్భాషలు ఆడుతున్నారు. మరి వారికి అర్థం కావాలంటే వారి భాషలోనే మాట్లాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా డిసైడ్ అయ్యి వారి భాషలోనే సమాధానం చెప్పారు. ఎందుకు అంటే టీట్ ఫర్ టాట్ లాగానా? ఎందుకు ముఖ్యమంత్రి గారికి ఏమవుతుందండి? ఇప్పుడు పద్ధతిగా మాట్లాడితే వాళ్ళకి అర్థమైతలేదు కాబట్టి వారి భాషలో వారికి సమాధానం చెప్పాలి. దానికి రేవంత్ అనేది సరైన మొగుడు కాబట్టి వారికి అర్థమయ్యే భాష అని చెప్పిండు. ఇప్పుడు రా అన్నారు, వచ్చిన తర్వాత అసలు కేసీఆర్ గారిని చూసి మరి ముఖ్యమంత్రి గుండె ఆగిపోతుందేమో అని కూడా కామెంట్ చేసిండు కదా. ముఖ్యమంత్రి గారు గుండాగా ఎడుతుంటే మరి పొయ్యి ఎందుకు వస్తారండి? పోయి అసెంబ్లీలో కలిసి మీరు సభలో పాల్గొనండి, మీరు చర్చకి రండి అని చెప్పి, చర్చలో పాల్గొనండి అని చెప్పిండ్రు. అది కూడా వినకుండా ఆయన మరి పారిపోయిండు. మరి వారికి అంత భయం ఎందుకు? మీరు మీ పట్ల న్యాయం ఉందని మీరు అనుకుంటే ఎందుకు పారిపోతున్నారు? ఈ 2 సంవత్సరాల నుంచి అసలు ఒక్కసారి కూడా అర్థవంతమైన చర్చలో పాల్గొనలే కేసీఆర్. అంటే భయం ఎవరికి ఉంది? మీకు తెలుసు, మీరు ప్రజలను మోసం చేసిరు, ప్రజలకు ముఖం చూపించుకోలేక ఈరోజు పారిపోతున్నారు. ఎందుకు ఇవాళ ఎందుకు వచ్చిరు? మరి మన కొత్త సంవత్సరం రాబోతుంది కదా, ఈ సంవత్సరంలో 2025కి టాటా బాయ్ చెప్దామని చెప్పి వచ్చిపోయినట్టు ఉంది. మరి 26 లో వస్తారేమో, మళ్ళీ ఉన్నాయి కదా సమావేశం. అదే నాకు తెలిసి ఆ రోజు కూడా ఫస్ట్ వచ్చి 2 నిమిషాలు వచ్చి మళ్ళా డిసెంబర్ 31కి మళ్ళీ ఇంకో 2 నిమిషాలు వచ్చిపోతారని చెప్పి అనిపిస్తుంది. వామ్మో, మరి అసలు ఘోరం సార్. మరి వారి వ్యవహార శైలి చూస్తే అదే అర్థమవుతుంది అండి. ప్రజలు కూడా చూస్తున్నారు. మీరు చెప్పండి, పోనీ నా మాటలు వద్దు, 2 సంవత్సరాల నుంచి కేసీఆర్ అసెంబ్లీలో ఏం చేసిండు మీరు చెప్పండి. ఎన్నిసార్లు వచ్చిండు, ఏం మాట్లాడిండు? వారు అసెంబ్లీలో ఒక్క అర్థవంతమైన సూచన ఏమని చేసిర్రా ఇప్పటి వరకు? మీరు చెప్పండి, పోనీ నన్ను అడగకండి, మీరు చెప్పండి. ప్రజలు కూడా చూస్తురండి. కొడుకేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు బయట, ఆయన ఎవరు పట్టించుకుంటలేరు. నేను నోటుకు వచ్చినట్టు మాట్లాడితేదన్నా మీడియా అటెన్షన్ నాకు వస్తుంది, ముఖ్యమంత్రిని తిడితే నేను కనిపిస్తా అని చెప్పేసి ఒక ఉద్దేశంలో ఉన్నాడు కేటీఆర్. ఎవరు కూడా ఈరోజు కేటీఆర్ని ఎంత గలీజ్గా మాట్లాడినా పట్టించుకునే పాపన పోతలేరు. అంత స్థాయి దిగజారిపోయింది.
ఖైరతాబాద్ కి సంబంధించిన డీసీసీ ప్రెసిడెంట్ కాబట్టి సార్ ఏంటి సార్ ఆల్రెడీ ఒప్పుకున్నారు కదా, మీ ఎమ్మెల్యేనే ఒప్పుకున్నారు కదా దానం నాగేందర్ గారు. అవును, ఎప్పుడైనా నేను రిజిగ్నేషన్ ఇవ్వడానికి రెడీ అని అన్నారు. ఎప్పుడు వస్తాయి ఉప ఎన్నికలు? నేను ఏమంటున్నాను, ఆయన రిజిగ్నేషన్ ఇవ్వడానికి రెడీ లేదు. ఎటువంటి ఎన్నికకైనా నేను ఎప్పుడు సిద్ధం ఉంటాను. ఆయన దమ్మున్న నాయకుడు. ఆయన ఇప్పుడు కాదు, ఆయన ఎన్నిసార్లు పోటీ చేసి గెలిచిండో ప్రజలందరూ కూడా తెలుసు. ఆయన ఎటువంటి ఛాలెంజ్కి వెనకాడదని చెప్పిండు తప్ప వేరే చెప్పలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీరు అధికారంకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో ఎటువంటి ఎన్నిక వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారు. గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ కానీ జూబ్లీస్ కానీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారు. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ఏ ఎన్నికైనా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి భారీ మద్దతుగా ప్రజలు నిలుస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు